సకల ప్రాణులకు రక్షకుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా నేను నిన్ను బాగు చేసేదను. మరొకసారి చెప్తున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నీవు మరణకరమైనటువంటి బాధలో ఉన్నావా? నన్ను ఎవరు బాగుపరచలేరు, స్వస్థపరచలేని సతమతమవుతున్నావా? హిజ్కియాను బాగు చేసినటువంటి లోకరక్షకుడు ఈరోజు నీ యందు ఉన్నాడు. నీవు బాగుపడాలనంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మాట వినాలి, దేవునికి నువ్వు మొరపెట్టుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధంగా చూసుకున్నట్టయితే ప్రతి దాన్ని రిపేర్ చేయడానికి ఒక నైపుణ్యుడు ఉన్నాడు, జ్ఞానవంతుడు ఉన్నాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో ప్రతిదీ రిపేరింగ్ చేస్తున్నారు. కానీ నీ పాడైన బ్రతుకును, నీ శిథిలమైనటువంటి బ్రతుకును ఎవరూ బాగుపరచలేరు. కేవలం రక్షకుడే ఆయన యందు నువ్వు విశ్వసించినట్టయితే నువ్వు బాగుపడతావు,